ఇక ఆటవిక రాజ్యం తెచ్చినోళ్ళు మన నమ్మకాలను గౌరవిస్తారా? కుంభమేళపై లాలువి అసభ్యకరమైన వ్యాఖ్యలు. పశువుల దానా మెక్కినోళ్ళు రైతుల గురించి ఆలోచిస్తారా? ప్రధాని నరేంద్ర మోదీ విమర్శ. పీఎం కిసాన్ విడుదల. కుంభమేళను విమర్శించే వారు రాబందులు పందులు. యూపీ సీఎం యోగి వ్యాఖ్య చేయడం జరిగింది. మహాకుంభమేళపై ఆర్జేడీ అధినేత లాలు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ప్రధాని మోదీ మండిపడ్డారు. బీహార్లో ఆటవిక రాజ్యాన్ని తెచ్చినోళ్ళు కుంభమేళ గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. బీహార్లోని బగల్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ లాలుపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. నిన్న అక్కడి నుంచే బీహార్ నుంచే నిన్న ఆ సంబంధించినటువంటి ఏవైతే పీఎం కిసాన్ సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచే ఆయన రిలీజ్ చేయడంతో పాటు కుంభమేళ పైన అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు లాలూ ప్రసాద్ యాదవ్. సో దాంట్లో భాగంగా దానాను మెక్కినటువంటి వాళ్ళే ఈ విధమైనటువంటి ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు అనేది ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది మోడీ గారు. ఇక కుంభమేళను విమర్శించేవారు రాబందులు పందులు. యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్య చేస్తే మహాకుంభమేళను విమర్శించే వారిపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారు రాబందులు పందులు అని ప్రతి విమర్శ చేశారు. కుంభమేళలో ఎవరు ఏది కోరుకుంటే అదే దొరుకుతుందన్నారు. రాబందులకు శవాలు దొరుకుతాయి, పందులకు బురద దొరుకుతుంది. సున్నితమైన వ్యక్తులకు అద్భుతమైన సంబంధాలు దొరుకుతాయి. వ్యాపారులకు బేరాలు, భక్తులకు స్వచ్ఛమైన ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. నిర్వహణ లోపాల వల్ల హజ్లో తొక్కిసలాట జరిగితే లౌకిక మేధావులు ఎవరు మాట్లాడలేదు. అలాంటి వారు కుంభమేళ ఏర్పాట్లపై విమర్శలు చేస్తున్నారు. ఎంతగా దుష్ప్రచారం చేస్తున్నా లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తూనే ఉన్నారు అని చెప్పారు. కుంభమేళలో దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ భక్తుల విశ్వాసం ఉత్సాహంలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు. సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్పై విమర్శలు చేస్తూ వారిలాగా మత విశ్వాసాలతో ఆడుకోబోమన్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కుంభమేళ ఏర్పాట్లను సక్రమంగా చేయలేదని చెప్పేసి ఆరోపించడం జరిగింది. మొత్తానికైతే మాత్రం నిన్న మోదీ గారు అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు ఎవరైతే కుంభమేళ పైన అనవసరమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారో సో జరిగినటువంటి ప్రమాదాలు కావచ్చు, ఏర్పాట్ల పైన విమర్శలు చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు గట్టి కౌంటర్ను మాత్రం మోదీ గారు కానీ అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం అయినటువంటి యోగి గారు అయితే గట్టి కౌంటర్ ఇవ్వడం జరిగింది.